తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతలు ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. జూన్ తొలివారంలో విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు కొత్త నేతలు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ విస్తరణ ద్వారా పాలనా వ్యవహారాల్లో మరింత సమర్థతను తీసుకురావాలని, అలాగే పార్టీలో సమతూకాన్ని సాధించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. తీసుకునేది నలుగురినా లేక ఐదుగురినా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారని కూడా సమాచారం. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, అలాగే మైనారిటీ కోటాలో షబీర్ అలీ, అమీర్ అలీ ఖాన్ల పేర్లు ఉన్నాయి. కొత్త మంత్రుల ఎంపికలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా జాబితాను రూపొందించే అవకాశం ఉంది. పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అనంతరం ఏ క్షణమైనా కొత్త మంత్రులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్సీ మాల వర్గానికి సంబంధించినటువంటి వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ఎన్నికల సమయంలోనే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అనే హామీతో కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.